భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట భద్రాచలం రోడ్డు గడ్డంగా తాడు పట్టుకుని మరీ పండుగల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రోడ్లపై వెళుతున్న వాహనాలను ఆపి దసరా పండుగ, ముత్యాలమ్మ పండుగలకు డబ్బులు వసూలు చేస్తున్న మహిళలను పోలీసులు చెదరగొట్టారు. అశ్వారావుపేట నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఏకంగా 13 చోట్ల టోల్ గేట్ల మాదిరి వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సడన్ గా వాహనాల బ్రేకులు పడకపోతే యాక్సిడెంట్లు అవుతాయన్న భయాందోళనలు సైతం ఉన్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ కూడా పోలీసులు రంగప్రవేశం చేసి వీళ్ళందరినీ చెదరగొట్టడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట భద్రాచలం రోడ్డు గడ్డంగా తాడు పట్టుకుని మరీ పండుగల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏమిటి దందా? మహిళలు రోడ్ల గడ్డంగా నిలబడి పైసలు వసూలు చేయడం ఏంటి? పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది దందా? నవీన్. రైట్ రమణ, రోడ్లపై దసరా మరియు ముత్యాలమ్మ పండుగలంటూ కూడా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి మహిళలను అయితే అశ్వారావుపేట పోలీసులు చెదరగొట్టిన ఘటన అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకున్నట్టుగా కూడా మనం చూడవచ్చు. వివరాలు చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పరిధిలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఇటువంటి ఏదైతే దసరా పండుగ మరియు ముత్యాలమ్మ పండుగలంటూ కూడా బండ్లను ఆపుతూ మహిళలు డబ్బులు వసూలు చేస్తున్నటువంటి 13 చోట్ల అయితే వీరు తాను అద్దం పెట్టి వాహనాల దగ్గర నుంచి అయితే డిమాండ్ గా డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు దృష్టికి వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలందరినీ కూడా చెదరగొట్టారు. మరోసారి మాత్రం వారిపై కేసులు పెరగమంటూ కూడా ధృవించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికే అనేక చోట్ల కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు హిజ్రాలు అంటే ఆపి వాహనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుండటంతో తలనొప్పులుగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు మహిళలు కూడా ఇటు పండుగలు అంటూ ఇటు దసరా పండుగ కావచ్చు, లేకపోతే మరికొన్ని చోట్ల హోలీకి కావచ్చు, మరికొన్ని చోట్ల కొన్ని పండుగలకు ముత్యాలమ్మ పండుగ అంటూ ఊరు పండుగలు అంటూ కూడా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుమారు అంటే 13 చోట్ల కూడా అంటే ఈ తాళ్లు పట్టుకొని మహిళలు అందరూ కూడా అక్కడ వచ్చే వాహనాలు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా డబ్బులు ఇస్తేనే వదులుతామంటూ ఇది పోలీసుల దృష్టికి వెళ్ళి దీంతో అక్కడ వాహనదారులు అందరూ కూడా ఒక ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. ఇటువంటి అంటే ఇది రోడ్లు అంటే కేవలం అశ్వారావుపేట రోడ్డు కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మాత్రం వాహనదారులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ.